సాంప్రదాయం చెప్పుకునే ఒక జాతరలో ఒక ఊర్లో ఒక ఆడపడుచు ఒక లైన్ ముందుకు పోయినందుకు ఆమె జుట్టు బట్టి ఈడ్చుకొచ్చి మనం భారతదేశంలో ఉంటున్నామా పాకిస్తాన్లో ఉంటున్నామా లేదా ప్రజాస్వామ్యాన్ని కూని చేసి ఒక రెడ్డి కులస్తులు అందులో కూడా పర్టికులర్గా అందరు కాదు కొంతమంది ఏదైతే ఈ మధుసూదన్ రెడ్డి అనే ఒక క్రూరతుడు ఆ ఊర్లో బొమ్మెర గ్రామంలో మధుసూదన్ రెడ్డి అంటే వాడు ఒక ఏమంటారు మొద్దుసీన్ లాగా లేకపోతే ఒక క్రూరమైన ఒక రాక్షసునిలాగా ఆ విలేజ్లో వెళ్ళి ఆ మహిళల జుట్టు పట్టుకొని ఈడ్చుకుంటూ వెళ్ళి చిన్న పాప 2 నెలల పసికందును కాలు కిందేసి తొక్కి చంపిండంటే వాడు ఎంత క్రూరతుడు. అసొంటోని నాగర్ కర్నూలు నడి రోడ్లో ఒరేయాలని నాగర్ కర్నూలు నడి రోడ్లో ఒరేసినప్పుడే ఈరోజు ఈ సామాజిక న్యాయం జరుగుతుంది. ప్రజలకు 2026లో కూడా వారు కులతత్వం చూపించుకుంటూ అసమానతలు చూపించుకుంటూ ఒక రజక కులస్తులను చంపుతారా అండి? ఎంత సీరియస్ కేసు కావాలి? మొన్న 18 తారీఖు జరిగితే 19 తారీఖు పోయి ఈరోజు ఏ తారీఖు అయినప్పటికీ చర్యలు లేవు. అంటే పోలీసు వారు ఎవరిని కాపాడదామని చూస్తారు? రాక్షసులను దుర్మార్గులను కాపాడతారా? అదేవిధంగా సర్పంచు మరియు వారి కొడుకు సతీష్ రెడ్డి అంటోళ్ళు ఒక వ్యక్తిని వాళ్ళ భర్తని ఏం లేదాడ లైన్లో ముందుకు పోయినట్టు 100 రూపాయల టికెట్ ఎందుకు తీసుకోలే అని చెప్పి ఏందే నువ్వెంత నీ బతికెంత అని జుట్టు బట్టి ఈడ్చుకుంటూ బయటికి కొట్టుకుంటూ తీసుకెళ్ళి వాళ్ళ భర్త పోయి ఏదో వాట్సాప్ గ్రూప్లో పెట్టినట్టు ఇట్లా ఇది ఊరా లేకపోతే ఇది వల్లకాడ మేము ముందరికి వచ్చినందుకు మాకు అన్యాయం చేదు ఒక గ్రూప్లో ఒక మెసేజ్ పెట్టినందుకు వాళ్ళ భర్తను తీసుకుపోయి బట్టలు ఇప్పేసి ఇష్టారాజ్యంగా కొట్టి చనిపోతే దిక్కు దివాన్ లేకుండా వాళ్ళు పోయి కాళ్ళ మీద పడరట. వద్దండి కొట్టకండి మీకు దండం పెడతాము తెలియక మాట్లాడడం రేపు పొద్దున వచ్చి ఊర్లో మాట్లాడదామంటే కూడా వినకుండా ఇష్టారహితంగా ఆడవాళ్ళని కూడా చూడకుండా ప్రైవేట్ పార్ట్స్ని తాకి ఎందుకంటే ఒక అఘాయిత్యం మనం చూస్తాం కదా ఎప్పుడో బ్రిటిష్ పీరియడ్లో జరిగింది అమాయకుల మీద అఘాయిత్యాలు చేసిన ఆడవారి మీద అఘాయిత్యాలు చేసిన అదేవిధంగా బ్రిటిష్ ప్రభుత్వంలో అదేవిధంగా రజాకారులు ఏ విధంగా అగత్యాలు చేశారో ఈ ఊర్లో కూడా ఆ సామాజిక వర్గానికి చెందిన 8 మంది వ్యక్తులు క్రూరంగా అక్కడి నుంచి వాళ్ళు లేని వాళ్ళని కూడా ఇంట్లో కలిపి ఫోన్లు చేసి పిలిపించి రజకులపైన బీసీలపైన దాడి చేసి పసికందును తొక్కి చంపారండి. ఇంతకన్నా దుర్మార్గమేగా ముఖ్యమంత్రి గారి సొంత జిల్లా ఇది. ముఖ్యమంత్రి గారి ప్రాతినిధ్యం పక్కనే కూటవేద్దులో ప్రాతినిధ్యం వస్తుంది. ఎక్కడ న్యాయం ఎక్కడ ఉన్నది? కంప్లైంట్ చేయడానికి బాధితులు పోలీస్ స్టేషన్కి వచ్చినప్పుడు పోలీసులు కూడా పట్టించుకోలేదంటూ కూడా బాధితులు స్వయంగా చెప్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. అయితే పట్టించుకున్నారు. ఎక్కడ పట్టించుకున్నారంటే బాధితులు కంప్లైంట్ ఇస్తే బాధితుల మీదనే కేసు కట్టారు. ఫస్ట్ ఏమంటామంటే మీరు కంప్లైంట్ ఎందుకంటే ఎస్హెచ్ఓ గారు ఎవరైతే ఉన్నారో సంబంధిత ఎస్హెచ్ఓ కూడా రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వారే. అదేవిధంగా సర్పంచ్ కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వ్యక్తి కావాలి కాబట్టి ఆ కాంగ్రెస్ పార్టీలో వారిని కాపాడుకుంటూ అదేవిధంగా ఆ 8 మంది వ్యక్తుల్ని ఇప్పటికి కూడా అరెస్ట్ చేయలే. ఈరోజు చూసి ఇంత పెద్ద సీరియస్ అయ్యి రాష్ట్ర దేశంలోనే సెన్సేషన్ జరుగుతుంటే కూడా ఇంతవరకు అరెస్ట్ చేయరు వాళ్ళు.